హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే ఈ యొక్క ఆర్ఆర్బి ఎన్టీపీసీ మ్యాథమెటిక్స్ నందు ఏ టాపిక్ చదవాలి, ఏ చదవకూడదు అనే ఒక వీడియో చేయడం జరిగింది. మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. మరి అదే విధంగా రీజనింగ్ నందు కూడా మనం ఏ టాపిక్స్ చదివితే మనకు మంచి స్కోర్ వస్తుంది, ఏ టాపిక్ చదవకూడదు కూడా నేర్చుకుంటే మనం అంటే ఇక లిమిటేషన్స్ ఆఫ్ ది సిలబస్ ప్రకారం వెళ్తే మాత్రం మనకు మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంది. ఎగ్జామినేషన్ అనేది మనకు దాదాపుగా ఈ యొక్క ఇయర్లో ఉండదు కాబట్టి నెక్స్ట్ ఇయర్లో ఉంటుంది కాబట్టి టైం కూడా చాలా దండిగా ఉంది. ఈ సమయంలో మనం బాగా స్కోర్ చేసుకున్న సబ్జెక్ట్ ఏదంటే ఒక రీజనింగ్ మాత్రమే. మరి రీజనింగ్లో ప్రతి ఒక్కరు కూడా ఫుల్ స్కోర్ చేసుకుంటారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనం 30 క్వశ్చన్స్ ఉంటాయి, రీజనింగ్లో మెయిన్స్లో కూడా 35 ఉంటాయి. మ్యాథమెటిక్స్ 30 ప్రిలిమ్స్, మెయిన్స్ 35 మార్కులు ఉంటుంది. మ్యాథ్స్తో కంపేర్ చేసుకుంటే రీజనింగ్లో ప్రతి ఒక్కరు కూడా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఈజీ కదా అనేసి నెగ్లెక్ట్ చేస్తే మంచిగా ఈజీగా వచ్చే మార్క్ మనం ఇబ్బంది చేసుకుంటాం. టాపిక్స్ ఎక్కువే ఉంటాయి కానీ అన్నీ కూడా ఈజీ టాపిక్స్. మ్యాథమెటిక్స్లో మనకు లిమిటెడ్ టాపిక్స్ ఉంటాయి కానీ నెంబర్ ఆఫ్ మోడల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ అట్లా ఏమి ఉండదు. కాబట్టి దీన్ని మీరు ఒక 2 వీక్స్ బాగా సీరియస్గా ప్రిపరేషన్ కొనసాగిస్తే మాత్రం మ్యాక్సిమం మార్క్ మనం మ్యాక్సిమం మార్క్ కాదు, ప్రిలిమ్స్లో 30కి 30 తెచ్చుకునే అవకాశం ఉంది, మెయిన్స్లో 35కి 35 తెచ్చుకునే అవకాశం కూడా ఉంది. మరి ఈ యొక్క తరుణంలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ రీజనింగ్లో మనం ఏ టాపిక్స్ చూడాలో సార్ చూద్దాం. మరి చూడబోయే ముందుగా ఆఫ్లైన్ కోచింగ్ అనేది మనకు టర్నింగ్ పాయింట్ కడప నుండి స్టార్ట్ చేయడం జరిగింది. సపరేట్ బ్యాచ్ ఉంటుంది ఆర్ఆర్బి ఎన్టీపీసీకి. స్పెషల్ ఫోకస్ ఆన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీని దృష్టి పెట్టుకుని చేయడం జరుగుతుంది అనమాట. మరి ఎవరైనా సరే టెస్ట్ సిరీస్ కావాల్సిన వాళ్ళు ఉత్తమ్స్ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉందన్నమాట. ఆ లింక్ను క్లిక్ చేసుకొని మీరు మనకి యాప్ను డౌన్లోడ్ చేసుకొని టెస్ట్ సిరీస్ మనకు ఉంటుంది. మీకు మాటిస్తున్నాం 100+ టెస్ట్ సిరీస్, 100 ఏ మాత్రం తగ్గకుండా మీకు టెస్ట్ సిరీస్ మీకు అందిస్తాం అన్నమాట. ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని ఆఫ్లైన్ ఎగ్జామ్ రాసుకోవచ్చు, లేదా ఆన్లైన్లో కూడా మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. మరి కంపల్సరీగా ఇవన్నీ కూడా లేటెస్ట్ ప్యాటర్న్ దృష్టిలో ఉంచుకొని అప్డేటెడ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో ఉంచుకొని మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. కంపల్సరీగా ఇవి మీకు జాబ్కు ఎంతో ఉపయోగపడతాయనేసి నేను నమ్ముతున్నా. మరి స్టార్ట్ చేద్దామా? సో వర్బల్ ఇక్కడ ముఖ్యంగా మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ నందు ఈ యొక్క రీజనింగ్ పార్ట్ నందు వర్బల్ రీజనింగ్ ఉంటుంది, నాన్ వర్బల్ రీజనింగ్ కూడా ఉంటుంది. సో వర్బల్ రీజనింగ్ అంటే వితౌట్ ఫిగర్స్, నాన్ వర్బల్ అంటే విత్ ఫిగర్స్ ఉంటాయి. మరి ఈ వర్బల్లో ఏ టాపిక్స్ ఉంటాయి, నాన్ వర్బల్లో ఏ టాపిక్స్ ఉంటాయి కూడా ఇక్కడ మనం చూద్దాం. సో మన ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్. కంపల్సరీగా ఇక్కడ నుంచి మనకు 2 to 3 బిట్స్, కొన్నిసార్లు 4 కూడా వచ్చిన సందర్భాలు అయితే ఉన్నాయి. కోడింగ్ డీకోడింగ్, ఇక కోడింగ్ డీకోడింగ్లో కూడా మనకు లిమిటేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ అంటే మనకు ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ A to Z వరకు ఆ యొక్క లెటరు, దాని యొక్క నెంబరు, అదే మాదిరిగా లెటర్ యొక్క రివర్స్ ఆర్డర్, Aకు రివర్స్ Z అని, Bకి Y, ఆ యొక్క వాటి మీద కంపల్సరీ క్వశ్చన్స్ పడతాయి. తర్వాత నెక్స్ట్ మోడల్ స్కై ఈజ్ కాల్డ్ వాటర్, వాటర్ ఈజ్ కాల్డ్ బుక్, ఆ విధంగా క్వశ్చన్ ఉంటుంది. ఆ విధంగా కానీ ఇంకా కొంచెం బియాండ్ వరకు ఏం చేస్తున్నారు, ఇప్పుడు చైనీస్ కోడింగ్ వెళ్తున్నారు. సో అంత లెవెల్ వరకు పోతున్నారు, ఇంకా అంతకన్నా బియాండ్ అయితే పోవడం లేదు. సో బ్యాంకింగ్లో అయితే చైనీస్ కోడింగ్ బియాండ్ ఉంటుంది, ఇక్కడ నార్మల్ కోడింగే ఉంటుంది. అంటే హయ్యర్ లెవెల్ వదిలేసుకొని ఫస్ట్ 3 మోడల్స్ చేసుకుంటే కంపల్సరీగా ఈజీగా మనం స్కోర్ చేసుకోవచ్చు. కోడింగ్ డీకోడింగ్లో ఎటువంటి బిట్ వచ్చినా కూడా మనం ఈజీ చేసుకోవచ్చు. కాబట్టి ఏం చెప్తున్నాం, చైనీస్ కోడింగ్లో మనకు బేసిక్ లెవెల్ చాలు, హై లెవెల్ మనకు పనికిరాదు అనమాట. సో అందరూ చూసుకుంటే మనకు సరిపోద్ది. తర్వాత అనాలజీ అండ్ క్లాసిఫికేషన్. అనాలజీ అంటే సిమిలారిటీస్ అంటాం. సిమిలారిటీస్ అనేది మనం ఈజీ కనుక్కోవచ్చు. ఈ యొక్క సిమిలారిటీస్ అనేది మనకు వర్బల్ పరంగానే వస్తుంది, నాన్ వర్బల్ పరంగానే వస్తూ ఉంటుంది అనమాట. సో రెండుకి మనకు యూజ్ఫుల్గా ఉంటుంది అనాలజీ అనేది. అదేవిధంగా క్లాసిఫికేషన్లో కూడా అంతే, వర్బల్ పరంగాను క్లాసిఫికేషన్ ఉంది, నాన్ వర్బల్ పరంగాను క్లాసిఫికేషన్ ఉంది. ఇక్కడ అనాలజీ అంటే రిలేషన్స్ అనమాట. సో ఫస్ట్ దానికి రెండు దానికి ఏ రిలేషన్ అయితే ఉంటుందో మూడోది ఇస్తాడు, ఆ యొక్క 3కు ఆన్సర్కు రిలేషన్ కనుక్కోమంటాడు. ఇటీవల కాలంలో మనకు 3 ఇస్తున్నారనమాట. సో 1కి 2 రిలేషన్, 3కి 4 రిలేషన్, ఆన్ని పే చేసుకొని 4కు 5కి ఏ రిలేషన్ ఉండాలని కనుక్కోమంటారు. అంటే బియాండ్ టైం టేకింగ్ అనమాట. బట్ టైం టేకింగ్ కాదు, మనం ప్రాక్టీస్ బాగా చేస్తే. తర్వాత మనకు ర్యాంకింగ్ కూడా మనకు కంపల్సరీ ఉంటుంది, ర్యాంకింగ్ అండ్ డేట్స్ అనమాట.
అంటే ఇక ర్యాంకింగ్ అంటే ఏమంటే లెఫ్ట్ నుంచి రైట్కు, లెఫ్ట్ నుంచి ఒక అతను మొత్తం ఇంతమంది ఉన్నారు, లెఫ్ట్ నుంచి 25 ర్యాంకులు ఉంటే రైట్ నుంచి ఎంత ర్యాంక్ ఉంటాడు అడగచ్చు. లేదంటే లెఫ్ట్ నుంచి ఒక రామ్ అనేవాడు 20 ప్లేస్ ఉన్నాడు, రైట్ నుంచి రహీం 30 ప్లేస్ ఉన్నాడు, వాళ్ళ మధ్యలో ఒక 10 మంది ఉన్నారు, అయితే ఆ యొక్క వరుసలో మొత్తం ఎంతమంది ఉన్నారు, ఆ లెవెల్లో మనకు ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. డేట్స్ ఏమంటే ఇక్కడ నేను ఒక విజిట్ చేశాను, ఒక బస్ స్టాండ్కు, ఆ యొక్క క్లర్క్ ఒక మీద చెప్పిందన్నాడు, ప్రతి అరగడ ఒక బస్సు ఉంది, అయితే ఇప్పుడు ఒక బస్సు ఒక 20 మినిట్స్ ముందు వెళ్ళిపోయింది అన్నప్పుడు నెక్స్ట్ బస్సు ఎప్పుడు వస్తుంది, బర్త్డేస్ గురించి ఇటువంటి వాటి మనకు ర్యాంకింగ్ అండ్ డేట్స్ ఉంటాయి. ఇవి కూడా పెద్ద కష్టమైన అవసరం లేదు, ఈజీగానే సాల్వ్ చేసుకోవచ్చు. సో అనాలజీ అంటే మొత్తానికి అయితే సిమిలారిటీస్ అనమాట. తర్వాత క్లాసిఫికేషన్ అంటే ఏమంటే ఆడ్ మ్యాన్ అవుట్ అంటాం దీన్నే. సో ఇక ఆడ్ మ్యాన్ అవుట్లో ఏం జరుగుతుందంటే ఒక 4 పదాలు ఇస్తాడు, ఇక 4 పదాలలో లేదా 4 వర్డ్స్లలో లేదా 4 ఫిగర్స్లలో డిఫరెంట్గా ఒకటి ఉంటుంది, దాన్ని కనుక్కుంటే దాన్ని క్లాసిఫికేషన్ అంటాం. ఇది కూడా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. తర్వాత సిరీస్ కంప్లీషన్. సిరీస్ కంప్లీషన్ అనేది బ్యాంకింగ్ వాళ్ళకైతే మన 5 ఉంటాయి మ్యాథమెటిక్స్ పరంగా, కానీ ఇక్కడ మనకు మ్యాథమెటిక్స్లో అసలు సిరీస్ అనే ప్రసక్తే లేదు. అన్ని సిరీస్ కూడా మనకు రీజనింగ్లో కవర్ అవుతాయి. ఈ యొక్క సిరీస్ కంప్లీషన్లో కూడా మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. ఒకటి నెంబర్ సిరీస్ ఉంది, లెటర్ సిరీస్ ఉంది, మిక్స్డ్ సిరీస్ ఉంది, తర్వాత లెటర్ ప్యాటర్న్ సిరీస్ ఒకటి ఉందన్నమాట. మరి నెంబర్ సిరీస్ ప్యాటర్న్లో కూడా మనకు నార్మల్గానే స్క్వేర్స్ మీద, క్యూబ్స్ మీద *1 + 1 * 3 ఆ విధంగా క్యూబ్స్ మీద ఈ విధంగా మనకు ఉంటుంది, అది నెంబర్ సిరీస్. కంపల్సరీగా నెంబర్ సిరీస్ మినిమం అయితే మనకు 2 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, దాని తక్కువ లేదు. తర్వాత లెటర్ సిరీస్ నుంచి కూడా, ఇక లెటర్ సిరీస్ అంటే మనకి ఆల్ఫాబెటికల్ సిరీస్. ఇక్కడ కోడింగ్ డీకోడింగ్లో మనకి ఏవైతే లెటర్స్ గుర్తుపెట్టుకుంటామో ఏ నుంచి జెడ్ వరకు రివర్స్ ఆర్డర్లో, అదే ఇక్కడ కూడా మనకు పనికొస్తుంది, లెటర్ సిరీస్ కూడా పనికొస్తుంది. ఇక్కడ నుంచి కూడా మనకు 1-2 బిట్లు అడిగే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత మిక్స్డ్ సిరీస్ అంటే నెంబర్ సిరీస్ మరి లెటర్ సిరీస్ 2 కాంబినేషన్లో మనకి ఇస్తుంది, దాన్ని మనం ఏమంటామంటే మిక్స్డ్ సిరీస్ అనడం జరుగుతుంది. తర్వాత లెటర్ ప్యాటర్న్ సిరీస్ అంటే ఏబిబిసి, BCDA అక్కడ ఒక ప్యాటర్న్ వెళ్తుంది అనమాట, అది కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే. ఆ ప్యాటర్న్లో మధ్యలో కొన్ని లెటర్స్ వదిలేస్తాడు, దాన్ని ఫిల్ చేసినప్పుడు అది ఒక ఆర్డర్ రావాలన్నప్పుడు ఆ యొక్క ఫిల్లింగ్లో ఏం పెట్టుకుంటే అది ఒక ప్యాటర్న్ వెళ్ళిపోతుంది అనేది ఇస్తాడు. సో ఈ సిరీస్ కంప్లీషన్లో మొత్తానికైతే మాత్రం మీకు నెంబర్ సిరీస్ పరంగా అయితేనేమి, లెటర్ సిరీస్ పరంగా అయితేనేమి, మిక్స్డ్ సిరీస్ పరంగా అయితేనేమి, లెటర్ ప్యాటర్న్ పరంగా అయితేనేమి మనకు 5 క్వశ్చన్స్ తగ్గకుండా మనకు ఉంటాయి. సో కొంచెం మన ప్రాక్టీస్ అయితే దీనికి చాలా ఇంపార్టెంట్. తర్వాత డైరెక్షన్స్. సో డైరెక్షన్స్లో ఒక బిట్ పడే అవకాశం ఉంది, కొన్నిసార్లు ఇవ్వకపోవచ్చు కూడా. అదే మాదిరిగా బ్లడ్ రిలేషన్స్, ఈ 2 నుంచి కూడా మనకు ఇక్కడి నుంచి ఒక బిట్ ఒక నుంచి పట్టే అవకాశం ఉంది, కొన్నిసార్లు 2 కలుపుకొని ఒక బిట్ ఇచ్చే అవకాశం ఉంది, కొన్నిసార్లు ఇవ్వకపోవచ్చు కూడా. కాకపోతే ఇక్కడి నుంచి మాత్రం అయితే కంపల్సరీగా బిట్లు పడకుండా రైల్వే రీజనింగ్ ఉండే అవకాశమే లేదు. ఇక్కడైతే మాత్రం డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్ చూసుకుంటే గత ఎగ్జామ్స్ పోల్చుకుంటే 2019 మనకు జరిగినాయి కదా, కొన్ని ప్యాటర్న్లో కొన్ని వాటికి ఏం చేస్తున్నాడు, డైరెక్షన్స్ ఉంది ఒక బిట్టు, ఇంకో దాంట్లో బ్లడ్ రిలేషన్స్ ఉంది. కొన్ని ఎగ్జామ్స్ అయితే ఇవ్వలే ఒక షిఫ్ట్లో అయితే మాత్రం, కానీ అది ఇస్తాడా ఇవ్వలేడా అనేది చెప్పలే. కానీ మనకి ఏ షిఫ్ట్ వస్తే మనకు తెలియదు కాబట్టి కంపల్సరీగా కొన్ని షిఫ్ట్లకు అయితే మాత్రం మనకు డైరెక్షన్స్ నుంచి, బ్లడ్ రిలేషన్స్ నుంచి మనకు క్వశ్చన్స్ వస్తాయి. అయితే ఇక్కడ డైరెక్షన్స్ కూడా ఏమంటే బియాండ్ వెళ్తున్నాడు. సో సింగిల్ కాకోకుండా నార్త్ ఇట్లున్నారు, ఫేస్ ఇట్లున్నారు, మధ్యలో ఇంత, సో కొంచెం డెప్త్ వెళ్ళిపోయినాడు. సో బ్లడ్ రిలేషన్స్లో కూడా ఏం చేస్తున్నాడంటే సింగిల్ టైప్ క్వశ్చన్స్ను మ్యాక్సిమం ఇప్పుడు వదిలేస్తున్నాడు. అటువంటి కాకుండా ఫ్యామిలీ ట్రీలో ఇచ్చి, అంటే ABCDలు ఇచ్చి వాళ్ళ మధ్యలో డివిజన్ సింబల్ అంటే బ్రదర్ అని, ఇండు సింబల్ అంటే సిస్టర్ అని, ఆ విధంగా మనకు ప్యాటర్న్ అంటే ట్రీ ప్యాటర్న్లో మనకి ఇచ్చి రిలేషన్ కనుక్కోమంటున్నాడు. బట్ చెప్పాలంటే ఇక బ్లడ్ రిలేషన్స్లో సింగిల్ టైప్ క్వశ్చన్స్ కంటే ఇది బ్లడ్ ట్రీ ఇచ్చాడనుకోండి ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది, చూడడానికి భయం వేస్తుంది. కానీ సింగిల్ టైప్ క్వశ్చన్లో మనకు రిలేషన్ అర్థం చేసుకుని కొంచెం టైం టేకింగ్ అవుతుంది. కానీ ఇక ఫ్యామిలీ ట్రీ పరంగా తీసుకుంటే చాలా ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. బిట్టు వస్తే కళ్ళు మూసుకొని ఫుల్ మార్క్ మనం తెచ్చుకోవచ్చు అనమాట. తర్వాత మ్యాథమెటికల్ ఆపరేషన్స్, ఇక్కడి నుంచి కూడా మనకు ఖచ్చితంగా ఒక బిట్టు పడుతూ ఉంది. మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో మనకు ఇంటూను ప్లస్ అనుకో, ప్లస్ మైనస్ అనుకో, ఈ విధంగా ఇచ్చి ఒక బిట్ అడిగే అవకాశం ఉంది. అట్లా కాకుండా ఇప్పుడు కొంచెం ప్యాటర్న్ కొంచెం చేంజ్ చేశాను అనమాట. ఒక క్వశ్చన్ ఆ విధంగా ఇంకొక క్వశ్చన్ ఏం చేస్తారంటే ఒక సిరీస్ ఇస్తాడు, వీటిలో ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంది, ఏది ఆ ఈక్వేషన్ ఫుల్ఫిల్ చేస్తూ ఉంది, ఏది ఫుల్ఫిల్ చేయలేదు,
అట్లా ఒకటి అడిగే అవకాశం ఉంది. ఇంకోటి ఏమంటే ఒక నెంబర్స్ అని ఇస్తాడు, ఈ ఈక్వేషన్ అనేది నాకు ఫుల్ఫిల్ కావాలంటే ఈ యొక్క సింబల్స్ నేను మార్చితే అంటే ప్లస్లో మైనస్ అని ప్లస్లో ఇంటూ అయితే ఏ నెంబర్స్ మార్చడం వల్ల నాకు అది ఈక్వేషన్ సాల్వ్ అయిపోతుంది అండ్ ఈక్వల్ అవుతుంది ఇలాంటి ఆన్సర్ వస్తుంది అని ప్యాటర్న్ కూడా అడుగుతున్నాడు అనమాట. బట్ కంపల్సరీగా మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి మినిమం అయితే ఒకటి మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ వరకు కూడా వెళ్తున్నాడు. ఇది కూడా ఈజీనే. సో సిలాయిజం, ఇక్కడ సిలాయిజం అనేది కొంచెం సిలబస్ హై సిలబస్ ఉంటుంది. ఇక్కడ కొందరు వెన్ డయాగ్రమ్ మెథడ్ వెళ్తారు, కొందరు అనలిటికల్ మెథడ్ వెళ్తారు. మరి ఈ యొక్క గతంలో మనకు 2 స్టేట్మెంట్స్ ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడైతే మాత్రం కంపల్సరీ సిలాయిజంలో 3 స్టేట్మెంట్స్ 2 కన్క్లూజన్స్ కానీ లేదా 3 స్టేట్మెంట్స్ 4 కన్క్లూజన్స్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా 4 స్టేట్మెంట్స్ పోలేదు. ఇక్కడ సిలాయిజంలో మరి ఏం చేయాలంటే డెఫినెట్ కేసెస్ మాత్రం చూసుకోండి. సో డెఫినెట్ కేసెస్ మరి ఇక్కడ మనకు ఏం చేస్తామంటే ఏది చదవలేదు ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక్కడ సిలాయిజం అది కూడా నేను చెప్తా, ఏది చదవాలి ఏది చదవడం మీకు చెప్తాను అనమాట. సిలాయిజంలో మనకు పాజిటివ్ కేసెస్ ఉంటుంది. పాజిటివ్ కేసెస్, ఇక పాజిటివ్ కేసెస్ అనేది మీరు అసలు చదవద్దండి, ఓకేనా. కానీ మనం ఏం చేయాలి ఇక్కడ సిలాయిజంలో ఎందుకు మీరు వెళ్ళాలంటే లిమిటేషన్స్ డెఫినెట్, ఓకే. సో డెఫినెట్ కేసు వరకు మీరు వెళ్ళండి. సో పాజిటివ్ కేసెస్ మాత్రం మనకు పనికిరాదు. ఇందులో కూడా సిలాయిజంలో కూడా 4 స్టేట్మెంట్స్ మనకి ఇవ్వడం లేదు, ఓన్లీ అప్ టు 3 స్టేట్మెంట్స్ వరకు ఇస్తున్నారు. 3 స్టేట్మెంట్స్ విత్ 2 కన్క్లూజన్స్ కానీ 3 స్టేట్మెంట్స్ విత్ 4 కన్క్లూజన్స్ వరకు వెళ్తున్నారు. సిట్టింగ్ అరేంజ్మెంట్. సో సిట్టింగ్ అరేంజ్మెంట్లో కూడా ఏం చేస్తారంటే ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు, కంపల్సరీ 1-2 క్వశ్చన్స్ అడుగుతున్నారు. అయితే మనకు ముఖ్యంగా బ్యాంకింగ్లో మనకి ఏమంటే బ్యాంకింగ్ ఎగ్జామ్లో మనకు ఇక సిట్టింగ్ అరేంజ్మెంట్లో ఒక ఫుల్ లెంత్ పెద్ద క్వశ్చన్ ఇచ్చి దాని కింద మనకి ఏం చేస్తారు 5 క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనమాట. కానీ ఇక్కడ అట్లా లేదు. పజిల్స్ ఈ యొక్క సిట్టింగ్ అరేంజ్మెంట్ చిన్నదిగానే ఉంటుంది, ఒక క్వశ్చనే ఉంటుంది. ఆ విధంగా 2 ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఒకటిదే డెఫినెట్ అనమాట. కాబట్టి సిట్టింగ్ అరేంజ్మెంట్ కొంచెం మీకు ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. జనరల్గా ఇది కొంచెం ప్యాటర్న్ అర్థం కాకుండా ఉంటుంది. కొందరు తెలుగు మీడియంలో ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల ఏం చేస్తారంటే రీజనింగ్ వరకు ఏం చెప్తారంటే మీరు కంపల్సరీగా ఇంగ్లీష్ వెర్షనే ఫాలో కండి. మీరు ఒకవేళ తెలుగు మీడియం స్టూడెంట్ అయినప్పటికీ కూడా కంపల్సరీ మీరు దీన్నే ఫాలో కండి, ఇంగ్లీష్నే ఫాలో కండి. తర్వాత పజిల్స్ కూడా మనకు ఏం చేస్తారంటే ఒక బిట్ అడుగుతుంది పజిల్స్లో కూడా. సో పజిల్ మళ్ళీ ఈజీగానే ఉంటుంది. మళ్ళీ సిట్టింగ్ అరేంజ్మెంట్ కొంచెం ప్యాటర్న్ కనుక్కుంటే మాత్రం ఈజీగా వెళ్ళిపోతాం. తర్వాత పజిల్ నుంచి కూడా ఒక బిట్ అడుగుతున్నారు, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్ నుంచి ఒక బిట్ అడుగుతున్నారు. కానీ స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్ నుంచి బిట్ లేదు, స్టేట్మెంట్స్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ నుంచి కూడా బిట్ లేదు. కానీ కంపల్సరీ అయితే మాత్రం సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి 1-2 బిట్లు, స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ నుంచి కూడా 1-2 బిట్లు అడుగుతున్నారు, పజిల్స్ నుంచి కూడా ఒక బిట్ అయితే అడుగుతున్నారు అనమాట. ఇది వచ్చేసి వర్బల్ పరంగా. మరి నాన్ వర్బల్ పరంగా తీసుకుంటే నాన్ వర్బల్ పరంగా తీసుకుంటే ఏమడుతున్నారు అంటే ఇక్కడ మనకు వెన్ డయాగ్రమ్ వాడుతున్నారు. సో వెన్ డయాగ్రమ్ కంపల్సరీ బిట్టు డెఫినెట్గా ఉంది అనమాట. ఇక వెన్ డయాగ్రమ్లో కూడా సింగిల్ వెన్ డయాగ్రమ్స్ లేకుంటే గ్రూప్డ్ వెన్ డయాగ్రమ్ వరకు మనం వెళ్ళిపోవచ్చు. తర్వాత మిక్సింగ్ నెంబర్స్ లేదా మిస్సింగ్ ఫిగర్స్, అంటే ఒక ఫిగర్ లాగా ఉంటుంది, ఇక్కడ నెంబర్స్ ఇస్తారనమాట. ఇక్కడ ఏ నెంబర్ రావాలి ఇట్లా ఉంటుంది అనమాట. దాన్ని మనం మిస్సింగ్ నెంబర్ అనొచ్చు లేదా మిస్సింగ్ అనొచ్చు. అదే మరి మనకు నాన్ వర్బల్లో మిస్సింగ్ ఫిగర్స్ కూడా ఉంటుంది అనమాట. ఒక ఫిగర్ ఇచ్చి ఇక ఫిగరు 3 సార్లు ఇచ్చి ఒక ఫిగర్ ఎత్తి పడేస్తాడు. ఈ ఫిగర్లో ఈ ఖాళీ బ్లాంక్ ఏది పెడితే ఆ యొక్క ఫిగర్ ఫుల్ఫిల్ అవుతుంది, ఇక ఫిగర్కి ఫుల్ షేప్ వస్తుంది. ఆ విధంగా మనకు వర్బల్ పరంగా కంపల్సరీ మనకు అడుగుతున్నారు అనమాట నాన్ వర్బల్ పరంగా. తర్వాత డైస్ మీద ఒక బిట్ ఉంది. సో డైస్ కూడా మనకు హెవీ డైస్ అవసరం లేదు, కానీ సింగిల్ డైస్ లేదా 2 డైస్ ఈ ఆపోజిట్లో ఈ నెంబర్ ఉంటే అక్కడ ఏం రావాలా ఆ విధంగా మనకు వెళ్ళే అవకాశం ఉంది. హిడెన్ ఫిగర్ కంపల్సరీగా ఉందండి. సో మిస్సింగ్ ఫిగర్ నుంచి ఒక బిట్ అడుగుతాడు, తర్వాత కౌంటింగ్ ఫిగర్స్ నుంచి ఒక బిట్ అడుగుతాడు. కౌంటింగ్ ఫిగర్స్లో కంపల్సరీ మనకు ఒక బిట్ అడుగుతాడు. అంటే ప్రతిదాన్ని మనకి ఇవ్వలేదు, కానీ ఇక కౌంటింగ్ ఫిగర్లో మరి కొన్ని షిప్లలో మనకు కౌంటింగ్ ఫిగర్స్ అయితే మనకు ఉంది. సో కౌంటింగ్ ఫిగర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. సో డైస్, కౌంటింగ్ ఫిగర్స్, హిడెన్ ఫిగర్స్. ఒక నెంబర్ ఇచ్చి దాన్ని ఎక్కడుందో కనుక్కోమంటున్నాడు. సో ఫిగర్ సిరీస్ కూడా ఉందన్నమాట. అంటే మనకు ఏ విధంగా అయితే నెంబర్ సిరీస్ అయితే ఉందో నెంబర్ సిరీస్ నెక్స్ట్ ఏం నెంబర్ రావాలి అన్నట్లే ఈ యొక్క నాన్ వర్బల్లో కూడా ఫిగర్స్ 1, 2, 3 ఫిగర్స్ ఇస్తాడు. నెక్స్ట్ 4th ఫిగర్ ఏం రావాలో కనుక్కోమంటాడు అనమాట. అది కూడా మనకి ఇంపార్టెంట్. తర్వాత పేపర్ ఫోల్డింగ్, ఒక స్క్వేర్ పేపర్ ఇస్తాడు, ఇట్లా మలుస్తాడు, ఒకసారి పించి కొడతాడు, లేదా ఒక చించి కొడతాడు. దీన్ని తిరిగి నేను ఓపెన్ చేస్తే
మరి అది నాకు ఎట్లా అపేర్ అవుతుంది అనేది మనకు ఫిగర్ సిరీస్ లేదా పేపర్ ఫోల్డింగ్ లేదా పేపర్ పంచింగ్ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత మిర్రర్ ఇమేజ్. సో మిర్రర్ ఇమేజ్ అయితే ఖచ్చితంగా ఇస్తున్నాడు, కానీ వాటర్ ఇమేజ్ అయితే మాత్రం చాలా రేర్గా అడుగుతున్నాడు. కానీ మిర్రర్ ఇమేజ్ మీకు ఐడియా ఉందనుకోండి, సో వాటర్ ఇమేజ్ ఇవ్వాల్సిన అవసరం లే, కొంచెం అనలైజ్ చేసుకుంటే అది కూడా ఈజీగానే ఉంటుంది. సో ఇవి మాత్రం కంపల్సరీగా గతంలో అడిగిన బిట్లు అనమాట. మరి ఏ టాపిక్స్ మనం అడగకూడదు, అడగలేదు, దానికి మరి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు అంటే వాటర్ ఇమేజ్కి మీరు కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు, ఎందుకంటే గతంలో ఎక్కువ అడిగినవన్నీ కూడా మిర్రర్ ఇమేజ్లే. సో వాటర్ ఇమేజ్లు అయితే మనకు చాలా తక్కువ ఉన్నాయన్నమాట. తర్వాత డెసిషన్ మేకింగ్ అనేది హెవీ, మరియు ఇక్కడి నుంచి బిట్టుపడే అవకాశం అయితే లేదు. తర్వాత స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్. స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మనకు అడుగుతున్నారు, ఇవి అయితే మాత్రం మనకు అంత అడిగే అవకాశం లేదు. ఇన్పుట్ అవుట్పుట్ నోట్ కళ్ళు మూసి చెప్పింది అసలు లేనే లేదు. డెసిషన్ మేకింగ్ లేనే లేదు. సో డేటా సఫిషియన్సీ అవసరమే లేదు. తర్వాత క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ మీద కొన్నిసార్లు అయితే అడుగుతున్నాడు, దాన్ని పూర్తి మరి మనం నెగ్లెక్ట్ చేయలేం, కానీ క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ మీద మాత్రం రేర్గా అయితే అడుగుతున్నారు. ఒకసారి దాన్ని చూసి పెట్టుకోండి, తప్పేం కాదు. తర్వాత సిలాజిజంలో పాజిబిలిటీ కేసెస్ అయితే మాత్రం మనకు ఇంతవరకు అయితే అడగలేదు, అడగకపోవచ్చు కూడా ఇంకా. సో ఇది మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ పరంగా రీజనింగ్లో మ్యాక్సిమం స్కోర్ చేయాలా, 30కి 30 ప్రిలిమ్స్ నందు 35 అవుట్ ఆఫ్ 35 మెయిన్స్ అని తెచ్చుకోవాలంటే ఈ టాపిక్స్ మీరు చూసుకోండి. దాంట్లో మీకు కొన్ని బుక్స్ ఏవి అవసరమో ఒక వీడియో చేయడం జరుగుతుంది. బట్ ఖచ్చితంగా అయితే మాత్రం మీరు ఎన్టీపీసీ బాగా ఫోకస్ చేయండి. వేకెన్సీస్ 12,000, ఇక్కడ 12,000 చూసినప్పుడు మళ్ళీ స్టేట్ వైజ్ డివిజన్ అయినప్పుడు తక్కువ అనిపిస్తుంది, అలాగే స్టేట్లో మళ్ళీ మనకు కేటగిరీ వైజ్ అయినప్పుడు తక్కువ అనిపిస్తాయి. కానీ నాకు తెలిసి ఒక మంచి నెంబర్ అనుకోవచ్చు. మీరు తక్కువ వేకెన్సీని అప్లై చేయకుండా ఉండగాకండి, కంపల్సరీ ఇక నెంబర్ పెరిగే అవకాశం అయితే ఉంది. సో 12,000 అనేది అఫీషియల్గా వచ్చినటువంటి వేకెన్సీ, మరి డెఫినెట్గా మనకు ఇది 20,000కు తగ్గకుండా పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది అనమాట. అందరూ అప్లై చేయండి. ఇక్కడ మనకు పెద్ద అద్భుతమైన అవకాశం ఏమంటే ఎగ్జామినేషన్ తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. మరి ఇక్కడ ఇంగ్లీష్ లేదు, అది మనకు ఎందుకంటే మనం ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో నాకు ఇంగ్లీష్ రాదు, నాకు భయంగా ఉంది అనుకునే వాళ్ళకు ఇది గొప్ప అద్భుతమైన అవకాశం అనమాట. సో మరి మన టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప నందు ఆఫ్లైన్ కోచింగ్ ఎక్స్ట్రాడినరీగా అత్యద్భుతంగా మంచి ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీలతో కోచింగ్ అనేది స్పెషల్గా జరుగుతుందన్నమాట. మీరు ఆర్ఆర్బి ఎన్టీపీసీలో క్లాసెస్తో పాటుగా మీకు 100+ గ్రాండ్ టెస్ట్, ప్రతిరోజు ఒక గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తాం. దానికి మళ్ళీ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఉంటుంది అనమాట. మరి ఇక్కడ మీకు స్టడీ మెటీరియల్ మీకు అందిస్తాం, స్టడీ హాల్ ఉంది, లైబ్రరీ ఉంది, స్పెషల్ ఫోకస్ అండ్ జీకే. ఎవరికైనా ఎందుకంటే ముఖ్యంగా ఇక మ్యాథ్స్ రీజనింగ్ బాగా చేస్తారు, కానీ బీటెక్ స్టూడెంట్స్ లేదా మ్యాథ్స్ స్టూడెంట్స్ జీకేకి వచ్చి డల్ అవుతున్నారు. వల్లనే కాదు, జనరల్గానే జీకే అంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే జీకే ఎక్కువ సిలబస్ వర్షన్ లాంటిది అనమాట. దాంట్లో ఎక్కడ బిట్లో మనకు తెలియదు, కానీ ఎక్కువ ఫోకస్ స్ట్రాటజీ మీద ఫోకస్ చేసుకొని నెంబర్ ఆఫ్ బిట్స్ చేయడం వల్ల, నెంబర్ ఆఫ్ టాపిక్స్ కవర్ చేయడం వల్ల ఈ యొక్క జీకే ఫోబియాని కూడా మనం అధిగమించవచ్చు. అది కూడా మనకి టర్నింగ్ పాయింట్లో మీకు నేర్పించడం జరుగుతుంది. ఇక్కడ మీరు ధైర్యంగా కళ్ళు మూసుకొని అమ్మాయిలైనా అబ్బాయిలైనా ధైర్యంగా లగేజ్ తరండి. మనకి టర్నింగ్ పాయింట్ నందు మీకు మంచి క్లాసెస్, మంచి ఎన్విరాన్మెంట్స్, మంచి హాస్టల్, సో నైట్ స్టడీ ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.